హాయ్ దోస్తానీస్, వెల్కమ్ టు అవర్ దోస్తీ ఛానల్. అరే ఇంకో రోటి పచ్చడి వేసుకుందామా? చేసుకుందాం. గోంగూర పచ్చడి కావాల్సినవి గోంగూర, ధనియాలు, జీరా, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, ఆయిల్, ఎండుమిర్చి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ పోసాక ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని నెక్స్ట్ జీలకర్ర, తర్వాత ధనియాలు కొంచెం వేయించుకోవాలి. ఓకే, అంటే ఇవి కలర్ చేంజ్ అవుతాయా? కొంచెం బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంత మీన్ పచ్చిశనగపప్పు. ఓకే, పచ్చిశనగపప్పు యాడ్ చేసేద్దాము. కొంచెం దూరగా వేయించుకోవాలి. ఓకే, అలాగే వెల్లుల్లి రెబ్బలు 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎండుమిర్చి ఒక 10, 2 కట్టలకు 10 ఎండుమిర్చి తీసుకున్నాను, అంటే కారానికి తగ్గట్టుగా. ఓకే, తర్వాత ఇవి ఒక బౌల్లోకి వేసుకొని మళ్ళీ ప్యాన్లో గోంగూర వేసుకోవాలి. 2 కట్టలు తీసుకున్నాను నేను. ఆయిల్ లేకుండానే వేయించుకుందాం. ఓకే, మంచిగా గోలాలి. ఓకే, సో మనకి ఇది వేగిపోయింది. రోలు రెడీ చేసుకుందాము. ఇప్పుడు వేయించుకున్న కారం దినుసులు అన్నీ దంచుకోవాలి. ఓకే, కారం, ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు ఏమన్నా దంచుకోవడమే, సాల్ట్ ఏం వేసి లేదు కదా? కొంచెం కచ్చాపచ్చగా దంచిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఓకే, ఓకే, దంచుకుందాము. రోటి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. సాల్ట్ యాడ్ చేసుకుందాం. మిక్సీలో పట్టిన దానికన్నా రోటి పచ్చడి టేస్టీగా ఉంటుంది కదా? అవును, చూడండి కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఓకే, ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే, బౌల్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ వేయించుకున్న గోంగూర. అంత గోంగూర ఇంత తక్కువ క్వాంటిటీ అయిపోయింది కదా? అవును, ఎందుకంటే కారం అది బాయిల్ అయినాక తక్కువైపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా దంచుకోవాలి. ఓకే, గోంగూర పచ్చడి కొందరు తినారు కానీ అంటుకపోతుందని. బాగుంటుంది గోంగూర. ఫీవర్ వచ్చిన వాళ్ళకి అయితే పుల్ల కానీ. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం, మనం దంచుకున్న కారం. ఓకే, కొద్దిగా వేసుకొని దంచుకుంటే తొందర అయిపోతుంది కావచ్చు కదా? ఇక మొత్తం ఒకసారి కలవాలి కదా అందులో. దంచుకున్నాం కదా, తీసేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఓకే, ఆయిల్ పోపు దినుసులు, వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి. ఓకే, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని అందులో వేసుకోవడం. గోంగూర పచ్చడి రెడీ.